Shiloko semiko namasikari shiledi. మహోన్నతుడా, సర్వోన్నతుడా, యేసుక్రీస్తు ప్రభువా, నాయనా, నా ప్రభువా, నా తండ్రి, మేమందరమును చేరి ప్రార్థన చేయుచున్నాము. మా ప్రార్థన ఆలకించుము నాయనా. నా ప్రభువా, మా ప్రభువా, ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాలను వారంతా కూడా నీ యొక్క సన్నిధిలో ఏడ్చి ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి కలిగి ఉన్నారు. ప్రభువా, నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు నాయన. నా తండ్రి, నా ప్రభువా, నీకు నాయన నా మొర ఆలకించు నాయన. అయ్యా, ఎవరున్నారు ప్రభువా? నువ్వు తప్ప మాకెవరున్నారు? మేమందరము కూడా నువ్వే దేవుడవు అని మేము తెలుసుకున్నాం. అవును ప్రభువా, ఈ లోకములో ఏమీ లేదు, కానీ ప్రభువా, నిన్ను గూర్చి సంపూర్ణంగా తెలుసుకొని నీవే గొప్ప దేవుడవు. అవునయ్యా, మేము ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకుపోలేదు. ఈ సంగతి అందరికీ తెలుసు నాయనా, కానీ బలహీనత, కేవలము బలహీనత. అసలు యాక్చువల్గా నా ప్రభువా, నా దేవా, ముసలివాళ్ళు, కుర్రవాళ్ళు, అవును ప్రభు, వాళ్ళందరికీ తెలుసు నువ్వే అన్నిటికీ చేయటానికి మేము పొందాలి ఆయన దగ్గర నుంచి అని తెలుసు. కానీ అక్కడికి వచ్చేసరికి బలహీనులైపోయాం. తండ్రి, దయతో క్షమించు నాయన, కాపాడు నాయన. నువ్వు తప్ప ఎవరున్నారు నాయన? సహాయము చేయు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో ఆమేన్. మరి సమాధాన సువార్త అనేటువంటి మనము దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇంతకు ముందు చెప్పాను, మరలా ఒక్కసారి దాన్ని నేను చెప్తాను. ప్రకటన గ్రంథము 17:17లో 7వ దూత పలుకు దినములలో అతడు బోరబోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని గూర్చిన మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని గూర్చిన మర్మం ఏందది? ఆమేన్. ఈ విషయం నేను రోమీలకు, అంటే అది అవసరం ఇప్పుడుగా తర్వాత చదువుకుందాము. మనము అన్యజనులుగా ఉన్నటువంటి మనము మన యొక్క సువార్త, మనకి సువార్త
కంప్లీట్ గా దేవుడు మనకి అనుగ్రహించారు. సంపూర్ణంగా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు రిజెక్ట్ చేశారు. వాళ్ళు చెప్పండి. వారి హృదయాలు కఠినపరచబడి అంగీకరించలేదు. ఇశ్రాయేలు వాళ్ళంతా ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. వాళ్ళు రాలేదు. మరి ఎవరు? అన్య జనాంగం. మనము వచ్చి దేవుని మర్మము. ఆమేన్. మనం వస్తాము. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ప్రభువుని విశ్వసించినటువంటి వారు మర్మము సమాప్తం అయిందో ఇశ్రాయేల్ ఆటోమేటిక్ గా మళ్ళీ దేవుడి దగ్గరకు వస్తారు. వాళ్ళు విమోచకుడు సియోనులో నుండి యాకోబులో ఉన్న భక్తిహీనతను గ్రహించండి. ఇక తర్వాత మరి ఏంటంటే భయంకరమైనటువంటి శ్రమలు జరుగుతున్నాయి. ఆమేన్. ప్రకటన 6:4 ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేస్తాను. సమాధానము మన సబ్జెక్ట్ ఏది? ఆమేన్. కాబట్టి భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. ఆమేన్. అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతున్న మనకి. గుర్రము ఏమవుతుంది? మనుషులు ఒకరినొకడు చంపుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. ఒకటి, మర్మము సమాప్తం అవుతుంది. ఏమవుతుందమ్మా? దేవుని మర్మము సమాప్తం అవుతుంది. ఆ సమయంలో భూలోకంలో ఒకరినొకడు చంపుకుంటారు. చంపుకొని సమాధానం లేకుండా చేయటం మాత్రము కొంచెము కూడా సమాధానము ఉండదు. ఆమేన్. యోధా 1:2 వచనము. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ఆమేన్. ఏమర్థమైంది? మీకు కనికరము సమాధానము ప్రేమ విస్తరించాలి. లోకమంతా చంపుకొని భూలోకములో సమాధానము లేకుండా పోతుంది. కానీ మీకు మాత్రం కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. మీకు కనికరము సమాధానము ప్రేమయు విస్తరించును గాక. ఆమేన్. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే భూలోకం మొత్తము కూడా మనుషులు చంపుకోవటము చాలా భయంకరమైన జీవితము మనము చూస్తాం. కానీ మీకు కనికరము సమాధానం
ప్రేమను ప్రేమయు విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్. 3వ యోహాను 1:14. యోహాను రాసిన 3వ పత్రిక 14వ వచనం. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనిదము. నీకు సమాధానము కలుగునుగాక. నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. 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 నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వరుసన వందనములు చెప్పు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరున వందనములు. నీకు నీ వద్దనున్న స్నేహితులకు ముఖాముఖంగా మాట్లాడుకుంటాం. నీకు సమాధానము కలుగును గాక. ఆమేన్. మలాకి 2:6 చదవండి. మలాకి 2వ అధ్యాయము 6వ వచనం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు దేని సమాధానమును బట్టియు సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను తిప్పిరి. ఏం చేశారు? దోషము నుండి అనేకులను తిప్పారు. సత్యము గల ధర్మశాస్త్రం నడుచుకొని వారై దోషమును నుంచి అనేకులను తిప్పిరి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ నే మాత్రం కూడా చేయలేదు. మరి ఎవరు? సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై ఆమేన్ దోషము నుండి అనేకులను తిప్పిరి. ఆమేన్. హల్లెలూయా. 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 మలాకి 2:5 వచనం. నేను చేసిన నిబంధన వారికి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామ విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు అన్నారు. ఆమేన్. ఆమేన్. నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణమునకు. ఆమేన్. ఆమేన్. సమాధానము వాళ్ళకి కావాలి. నేను వారిని నిబంధన వారి జీవమునకు భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని. నేను వాటికి ఇచ్చును కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయమై భక్తి గలవారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి వారు సత్యము గల ధర్మశాస్త్రం బోధిస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? సమాధానమును బట్టి యథార్థతను బట్టి మాట్లాడుతున్నారు. ఆమేన్. ఇక తర్వాత వస్తే వాళ్ళు
జీవమును కలిగినటువంటి సమాధానము కారణమాయను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. అంతా కూడా ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి. అప్పుడు ఎర్రని వేరొక గుర్రము బయలుదేరిను. మనుషులు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయటం. మనుషులు ఒకరికొకరు చంపుకుంటా. చంపుకొనుచు భూలోకంలో కొంచెము కూడా సమాధానము లేదు. లేకుండా చేయడం. కొంచెము కూడా సమాధానము లేదు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చూడండి సహోదరులారా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనము సువార్త ప్రకారము మనకి మాత్రము దేవుని మర్మము సమాప్తం అవుతుంది. ఆమేన్. దేవుని మర్మం. కానీ ఆమేన్. ఆమేన్. కానీ మనము మాత్రము సమాధానము లేకుండా భూమి మీద ఎక్కడ కొంచెము కూడా ఉండదు. భయంకరమైనటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితిలో కూడా మీకు ఆయన ఏం చెప్పాడు? మీకు కనికరము, సమాధానము, ప్రేమయు మీకు విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్. కనికరమును, సమాధానమును, ప్రేమ వాళ్ళుగా మనం ఉండాలి. తర్వాత సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి యొక్క ఈ దేవుని యొక్క తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు నొద్ద నుండి కృపయు సమాధానము కనికరము. ఒకటి కృపయు కనికరము. 3 సమాధానము మనకు తోడయ్యుండును. ఆమేన్. కాబట్టి ఒకటి తర్వాత దేవుని గూర్చి నటియు ప్రభువైన యేసుక్రీస్తు నుంచి నటియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించునుగాక. మనకి అన్ని కూడా సమాధానము సమాధానము సమాధానము. ఆమేన్. మరి మనకి సమాధానము కావాలా వద్దా? కావాలి. అందరికీ సమాధానం కావాలి. ఆమేన్. సమాధానం అవసరం లేదండి, నాకెందుకు, మాకు బ్రహ్మాండమైన పాస్టర్ గారు చెప్పేవారు చెబుతారు, మాకు అవసరం లేదు అని అనుకుంటామా? లేదు. మనము సమాధానము కావాలి. సమాధానం మీరు పొందుకోవాలి. దేవుని గూర్చియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నటియు అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించుగాక. నేను చెప్తున్నాను, ఒక్కొక్క అధ్యాయం గురించి చెప్పటం లేదు. ఇంతకు ముందు యోధా వ్రాసిన పత్రిక నేను చదివాను. పేతురు చెప్పిన వాక్యము ఆయన చెప్పాడు. యోధా ఇది చదివాడు. మీరు కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించుగాక. మరి ఒక్కరు కాదు చెప్పింది, అనేక మంది ఆయన శిష్యులు అయినటువంటి వారు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు? కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. కాబట్టి
మీకు సమాధానము కావాలి. అప్పుడు కూడా ఇంకా మనకెందుకులే అవసరము అని అనుకుంటే దానికి ఎవరేం చెప్పగలరు? మేము చెప్పలేము. కాబట్టి యోధా రాశాడు, యోహాను రాశాడు, పేతురు రాశాడు, అన్నీ కూడా అన్ని ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి భక్తుడు కూడా ఈ విషయము చెప్పినటువంటి విషయాలు చిన్న మనం తెలుసుకోవాలి. ఆమేన్. కాబట్టి ఏం కావాలి? సమాధానం కనికరము, కృప, కనికరము, సమాధానము, ప్రేమ విస్తరించాలి. అందరూ చెప్పగలిగినటువంటి వారుగా ఉండాలి. సమాధానము నాకు కావాలి. తోడగును. ఆమేన్. మనందరకు సమాధానము కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ఎవరు ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయగలరు. తర్వాత సిస్టర్ ప్రార్థన చేస్తుంది. ఆమేన్. సమాధానం కావాలంటే ప్రార్థన చేయండి. అవసరం లేదంటే అంటే ఓకే క్యారీ. స్తోత్రము దేవా, స్తోత్రము, స్తోత్రము, ప్రభా. ఇదిగోని కాల సమయంలో నీ దాసుని మాట పలికించిన మాటలను బట్టి మీకు స్తోత్రము అయ్యా. మాకు కృపయు సమాధానము కావాలి నాయన. అయ్యా, కృపయు సమాధానము నీకు దేవుడవు నీవే, కనికరమును చూపుతున్న దేవుడవు నీవే ప్రభా. ప్రభా నీకు స్తోత్రము, వందనాలు నాయన. కరుణా సంపన్నుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏదో కాల సమయంలో నేను నీ దాసుడు మాకు ఎంతగానో తండ్రి నాయన నీ మాటలను ప్రభా వివరించి నాయన నీ దగ్గర నుంచి దేవాన్ని బ్రతమాలి అడుగుకొని దేవాన్ని మాకందరికి పంచిపెట్టుండగా ప్రభా యొక్క కృప, సమాధానము, కనికరమును ప్రభా మేము కూడా పొందుకొని ప్రభా అనేకులకు ఆ రీతిగా దేవ బోధించినట్లు అయ్యా, అనేకులకు చెప్పి దేవాన్ని వైపు మరలించినట్లు నాయన సహాయము దయచేయండి నాయన. మొదటి వాటన్నిటిని మేము పొందుకోవటానికి దేవా సహాయము దయచేయండి. మీ కృప చూపి దీవించమని మా రక్షక మా ప్రార్థనలు తెలుసమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మల్ని కొనడమే కాదు కానీ భూమి మీద మాకు మీ కనికరమును, మీ సమాధానమును, మీ ప్రేమను మాలో విస్తరింప చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సమాధానము కలుగును గాక అని ప్రభు నీ నామం పెట్టబడిన నీ బిడ్డలకు మీరు ఆశీర్వదించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు నీ సన్నిధిలో తండ్రి నువ్వు చేసిన నిబంధన ప్రకారముగా జీవమునకును సమాధానమునకు నీ చేసిన నిబంధన కారణమైంది ప్రభు. అయ్యా, నీ ఎందు భయభక్తులు పుట్టించుటకై తండ్రి నువ్వు వాటిని మాకు ఇచ్చి ఉన్నావని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ఎందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు కానీ నీ నామముల భయం గలవారమై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించే వారముగా దుర్బోధ ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నిన్ను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలని నువ్వు ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాన్ని ఎందు భయభక్తులు పుట్టించుటకై నువ్వు నీ యొక్క సమాధానమును మాకు అనుగ్రహించే తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అయ్యా అనుభవ జ్ఞానం వల్ల మాకు మీ కృపను, మీ కనికరమును, మీ సమాధానాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా తండ్రి భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి నాయన అయ్యా ఒక గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడిందని, ఒకరినొకడు చంపుకునే పరిస్థితి లోకంలో ఉందని కూడా మీరు తెలియజేశారు. అయ్యా ఆ స్థితిలోనికి మేము వెళ్ళకుండా నిరంతరము మీ సమాధానమును, మీ కనికరమును, మీ ప్రేమను మాలో విస్తరిస్తూ అనేక మందిని ప్రభు వారి దోషం నుంచి త్రిప్పేవారముగా మమ్మల్ని ఉంచమని, మీ సమాధానము మా జీవితాల్లో మీ నిబంధనను బట్టి స్థిరపరిచినందుకు స్తుతులు చెల్లించుకుంటూ వాక్యం ఇచ్చిన నీ దాసుని మీరు దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని మీరు కలిగించేయమని, అనేక మందికి దీవెనకరంగా అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో ఆశీర్వదించండి. మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా
అయ్యా ఆ దాసునితో మీరు ఉండండి, ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడండి, ఆయనను మరుగు చేసి సిలువ చాటున మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను వృధా పోకుండా మా హృదయాలు తెరిచి వాటిని ఆత్మ వినగలిగిన చెవులు మాకు దయచేయమని, సంఘం అంతటి చుట్టూ మీ అగ్ని కంచె వేసి మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.